వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవ్యాచార్య. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నవ్ డేస్ సోషల్ ప్లాట్ఫామ్స్ లో చాలా జరుగుతున్నాయండి. అండ్ అదే కాకుండా నిజ జీవితాల్లో కూడా అలాగే జరుగుతున్నాయి. కానీ మనుషుల మైండ్ సెట్ ఎలా మారింది? అది అబ్బాయిది కావచ్చు, అమ్మాయిది కావచ్చు, తల్లిదండ్రులది కావచ్చు. సూసైడ్ చేసుకునేంత వరకు మన థాట్స్ ఎందుకు వెళ్తున్నాయి? సో వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి ఈరోజు లైఫ్ కోచ్ రజిత మైనపల్లి మేడం ఉన్నారు. సో మేడం అడిగి అసలు వాటన్నిటి నుంచి ఓవర్కమ్ ఎలా అవ్వాలి, సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, మనం బ్రేవ్ గా మన లైఫ్ లో అన్నిటిని ఎలా అచీవ్ చేయాలి, ఈ డిస్కషన్ ఈరోజు మేడంతో చేద్దాం. సో మేడం ని వెల్కమ్ చెప్పేద్దామా? మ్యామ్, రీసెంట్ గా మంగ్లీ గారి కేసు చూసాం. మనం డబ్బులు ఇచ్చి మోసపోయామని చెప్పేసి మాట్లాడు. అంటే ఇక్కడ ఎవరిది తప్పు అంటారు? ఇప్పుడు కానీ రజిత మేడం ఇలాగే చెప్తారు అని అనుకోకపోతే అది ఒరిజినల్ గా మనకు తెలియదు. ఎవిడెన్సెస్ ప్రకారము కొంతమంది లేదు ఉంది, అది ఏదో పాత్ర ఉంది అంటున్నారు, కొంతమంది లేదు అంటున్నారు. ఆవిడ ఫోటో చూపించి అమ్మారు. సో నేను ఇక్కడ చెప్పదలుచుకుంది, యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. ఈ మధ్య నేను ఇది చాలా వింటున్నాను. ఫొటోస్ దిగి, అంటే ఇప్పుడు మీరు ఎక్కడో కనిపిస్తారు, ఫొటోస్ దిగుతారు బికాస్ తన సెలబ్రిటీ. ఆ ఫోటో యూజ్ చేసి నాకు తెలుసు ఈవిడ అని ఆ ఫోటో చూపిస్తే, లేకపోతే ఇప్పుడు ఇంకా క్లోజ్ మూమెంట్స్, అంటే ఎక్కడైనా డాన్స్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా పార్టీలో మంచి సరదాగా ఉంది ఆవిడ, ఊరికే పోయి మన దగ్గర కూడా ఎవరైనా వస్తారు అని మాట్లాడతాం. నువ్వు అది షూట్ చేసి చూడు మేము ఎంత క్లోజో. నువ్వు అలా ఫోటోలు చూపించి డబ్బులు అడిగితే అసలు ఏ ఉద్దేశం పెట్టించారు మీరు? అలా అంటే నేను కోప్పడడం లేదు. నేనేమంటున్నానంటే అలా గ్రీడీ అనో మీరు ఆశపడ్డారంటే ఆశ కాదు, ఖచ్చితంగా ఉంటుంది. అరే మేము జీవితం అంతా కష్టపడ్డా కూడా ఇంత కూడా మెట్టెదగలేము, మాకు తెలిసిన మా కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి కాబట్టి మేము మోసపోము, మమ్మల్ని పైకి తీసుకురావడానికి ఒక ఆలోచన, అంటే కరెక్ట్ ఫిట్ అయింది. అవును, నువ్వు చెప్పేదానికి ఫిట్ అయింది, అందుకని వేశారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, అంటే నా ఒక ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను, మనీ ఈజీగా వస్తుంది అని అనుకున్న చోట మోసం ఉంటుంది అనేది నువ్వు అంచనా వేసుకుని ముందడిగే, ఆ తర్వాత ఎవరిని బ్లేమ్ చేయకు. నీకు మనీ వస్తుందా రాదా అనేది నీకు గ్యారంటీ లేదు అనుకున్నప్పుడు నీకు ధైర్యం ఉంటే పెట్టు. ఎవరైనా గొర్రె కసాయివాడిని నమ్మకపోతే ఎవరిని నమ్ముతుంది? అవునా కాదా? నేను ఇప్పుడు ఈ పేదవాళ్ళందరినీ మనం తప్పు అనే అంత ధైర్యం కానీ అర్హత కానీ నాకు లేదు. కానీ సంజాయించే అంత హక్కు కానీ బాధ్యత కానీ ఈ రోజు నా మీద ఉంది. వాళ్ళకే కాదు, ఎవరికైనా. నేను గమనిస్తున్న వాటిలలో మీకు ఈ ఫోటో చూపించి ఈ ఇళ్ళు నాకు తెలుసు అని మిమ్మల్ని ఎవరైనా వచ్చి డబ్బులు అడుగుతున్నారు అని అంటే మీరు ఇవ్వద్దు. వీళ్ళు కూడా మాతో ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారు అంటే మీరు నమ్మొద్దు. ఏది తీసుకురండి, రౌండ్ టేబుల్లో కూర్చో. మళ్ళీ ఇక్కడ వచ్చారు ఆఫీసులో, మా ఆఫీసులో కనిపించారు, లేకపోతే ఇక్కడ ఇలా అని ఇప్పుడు మంగ్లీ చూపించినట్టు ఫోటో చూపించి మిమ్మల్ని డబ్బులు అడిగితే మీరు ఇస్తే నా. ఇప్పుడు నేను అడగచ్చు, మొన్న ఎవరో ఒకళ్ళు సురేఖ గారు అనుకుంటా, నాకు సడన్ గా గుర్తొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఊరికే ఎగ్జాంపుల్ తీస్తున్నా నేను. చిరంజీవి గారిని ఏదో ఒక షూట్ అవుతుంటే వాళ్ళకి అటువైపు కిందే ఉంటారంట అపార్ట్మెంట్ లో. ఒకసారి వచ్చిపోరా చిరంజీవి గారు ఒకసారి అంటే వచ్చారంట. ఇప్పుడు నేను ఒక్కసారి వచ్చిపో అంటే మా ఇంట్లో వచ్చారు, మా ఇంట్లో అన్నం తిన్నారు, లేకపోతే మా ఇంటికి వచ్చారు కాబట్టి చిరంజీవి గారు నేను బిజినెస్ చేస్తున్నాము అని పెట్టొచ్చా? కాదు కదా. అంటే జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవరో ఆవిడ అసలు నాకు గుర్తుకు కూడా లేదు కానీ, బట్ జనరల్ గా చెప్తున్నా. సో ఇట్ ఈస్ నాట్ దాట్ అంటిల్ అన్లెస్ మీరు అనుకున్న ఫెమిలియర్ పర్సన్, ఎవరైనా ఫేమస్ పర్సన్ అనుకో, లేకపోతే బిజినెస్ పర్సన్ అనుకో, ఇన్వెస్టర్ అనుకో, ఎవరో పేర్లు చెప్తారు, పలానా వాళ్ళు ఉన్నారు అని. నువ్వు అట్లా పేర్లు చెప్తే ఏంటి? ఎట్లాగా నామాలే. మంచి బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మళ్ళీ, నేను అలా చెప్పట్లే. బట్ మన ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి? రైట్ చేతుల్లోకి పోతున్నాయా, మనం రైట్ నిర్ణయం తీసుకుంటున్నామా, కరెక్ట్ మనుషుల అని మాత్రం నువ్వు ఆచితూచి అడిగేయండి. మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేరు అని చెప్పట్లేదు. సో అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ఎప్పుడు కానీ మోసం చేసే వాళ్ళది వృత్తి, అది వాళ్ళ వృత్తి ప్రవృత్తి. ఆ మోసంలో నుంచి నువ్వు పడకుండా ఉండడానికి నీ స్కిల్. వేటగాడు ఖచ్చితంగా పులినో ఏదో ఒక యానిమల్ని పట్టుకోవడానికి వాడు బల వేస్తాడు, అది వాడి వృత్తి, వాడి ప్రవృత్తి.
నువ్వేంటి తప్పించుకోవడం అనేది నువ్వు నేర్చుకోవాల్సింది. అక్కడ ఉందా లేదా ఇదా చురుకుతనం, దిస్ ఇస్ వాట్ యు నీడ్ టు లెర్న్ ఇన్ ది 2026 మ్యాన్. ఇంకా ఎలాగా? సో ఇలాంటి మోసాలకి ఫోటోలు చూపించి బిజినెస్లు చేసి, ఫోటోలు చూపించేసి ఇన్వెస్ట్మెంట్లు, ఫోటోలు చూపించేసి, లేకపోతే మాకు తెలుసు మీరు ఇంత పెడితే ఇంత వస్తుంది అనుకుంటే మాత్రం మోసమే. అలా కొన్నిసార్లు మాకు కూడా జరిగాయి కాబట్టి నేను చెప్తున్నాను 100%. సో కాబట్టి ఎవరు అతిథులు కాదు, అలా అని పెద్ద పెద్దవని కాదు, బట్ జనాల దగ్గర వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు నాకు తెలుసు అని నేను పెట్టాను, మీరు కూడా ఒకళ్ళ చేతిలో మోసపోతారు. ఓకే, ఇప్పుడు మీరేమనుకున్నారు 10 మందికి ఉపయోగపడుతుందిలే అని చెప్పారు నాకు, కానీ మీరు పెట్టిన పర్సన్ రాంగ్ పర్సన్, మీ మీద గుడ్ విల్ ఉంది. సో ఇది ఇంకా ఎరుకలేని మోసం. ఈ మనిషి అయితే మోసం చేయాలనుకోలా. ఒక పెద్ద చేపనే వేరే వాడు మింగేశాడు, ఆ పెద్ద చేప ఈ చిన్న చేపలకి చెప్పింది, అరే మా పెద్ద చేప మా ఫ్యామిలీ కదా అని అనుకొని ముందుకెళ్తారు. సో ఇట్ ఈస్ ఎ లిటిల్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ చెప్తున్నా కదా, లైఫ్ లో ప్రతిదీ ఛాలెంజర్ పాపం. ఏది స్పీడ్ బ్రేకర్, ఏది మ్యాన్ హోల్, ఏది ఊబి తెలియని పరిస్థితి. తెలుసుకుంటూ మెల్లిగా ఆచితూచి అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్స్ అయితే ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసే మెంటల్ రెసిలియన్స్, మెంటల్ స్ట్రెంగ్త్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడమే ఒకటి. అందుకే మన చుట్టుపక్కన కూడా ఒక మంచి గైడ్స్, మంచి మనుషులు పక్కన పెట్టుకుంటే కాస్త సంప్రదించి ముందుకు వెళ్ళొచ్చు కూడా. నేను పెట్టింది తెలిస్తే వాడికి డబ్బులు వస్తున్నాయంటే వీడు ఓవరో లేడు, ఇలాంటివి కూడా ఎకసెకలు చేయకండి. ఎవరో ఒకళ్ళు మనకి బాగా మంచిగా మన మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళతో కూడా డిస్కస్ చేయండి. అందుకే ఇంతటి పాతకాలంలో ఏం చేసినా 10 మంది కూర్చొని అన్న ఇది చేద్దామా అనే, పెద్ద నాన్న ఇది చేద్దామా అని ఇట్లా మాట్లాడుకుందరు. ఇప్పుడు అమ్మో కళ్ళు మంచివి కాదు అనుకుంటూ ఎవడికి మునిగింది తెలియదు, నువ్వు చచ్చింది తెలియదు, నువ్వు బతికింది తెలియదు, ఏమీ తెలియదు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. సో బట్ బీ కేర్ఫుల్, మన బాధ్యతే అంతే. నేనైతే చెప్తాను, మోసం చేసే వాళ్ళకి నేను చెప్పలేను కదా, నువ్వు మోసం చెయ్యకరా, నువ్వు అనుభవిస్తావు, కర్మ నిన్ను వదిలిపెట్టదు, ఇదన్నీ అందరికీ తెలుసు.